ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు ఫలితాల వేళ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులో బీజేపీ పాగా వేసేందుకు బీజేపీ మద్దతుదారులను ఖచ్చితంగా అధిష్టానం మీద కూర్చోబెట్టడానికి పావులు కదుపుతున్నట్టుగా కనపడుతుంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ అమిత్ షా ఇది ఆల్రెడీ కొనసాగుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత నుంచి ఒక క్లియర్ మెసేజ్ అయితే వెళ్ళింది. తమిళనాడు రాజకీయాలలో ఒక డిఫరెంట్ వాతావరణం అయితే నెలకొనబోతున్నట్టుగా. అంతకుముందు వరకు డిఎంకే చాలా పటిష్టంగా ఉంది, స్టాలిన్ మరొకసారి ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నారనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయ్ ఎంట్రీ తర్వాత పూర్తిగా అక్కడ డిఎంకేకు నుంచి చీలినటువంటి ఓట్లు మెజారిటీ విజయ్ బాబు మళ్ళినటువంటి సందర్భం కనపడింది. కాబట్టి అన్నా డిఎంకేతో బీజేపీ మద్దతులో ఉంది. కాబట్టి ఇప్పుడు టీవీకే స్వతంత్రంగా ఉన్నటువంటి టీవీకేని ఒకవేళ హంగు కనుక వచ్చినట్లయితే, టీవీకేకి ఒక 30-40 స్థానాలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాన్ని మెజారిటీ సీట్లు వచ్చి డిఎంకే చాలా మొదటి ప్రియారిటీ పార్టీగా ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని అవసరమైతే విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రకటించేసి, బీజేపీ మద్దతుతో విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రకటించేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలాగా చేసి బీజేపీకి సపోర్టుగా ఉండేటువంటి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆల్రెడీ వ్యూహాన్ని ఫిక్స్ చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలనేటువంటిది బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తీరని కోరికగా మారింది. ఇలాంటి సందర్భంలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా, అంటే బీజేపీకి 4-5 స్థానాలు రాకపోయినా కూడా, తాము అధికారంలో అంటే అక్కడ క్యాబినెట్లో లేకపోయినా కూడా తమ పార్టీ మద్దతుతో ఉండేటువంటి ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో తర్వాతనైనా బీజేపీ స్ట్రాంగ్గా అక్కడ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి ఒక ముద్ర కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీకి బలమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఆపరేషన్ ఇక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కొనసాగుతున్నటువంటి చర్చలు విజయ్ను ముఖ్యమంత్రి చేయడం. అయితే విజయ్ మొదట తీసుకున్నటువంటి స్టాండ్ మతాలకు అతీతంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు హంగు వచ్చినట్లయితే బీజేపీ మద్దతు ఇచ్చి ముందుగా ముఖ్యమంత్రిని పెట్టి తీసుకువెళ్లాలన్నా కూడా మరి బీజేపీకి విజయ్ సానుకూలంగా వ్యవహరిస్తాడా లేదా అనేది ఇంకొక అంశం. ఒకవేళ వ్యవహరిస్తే ప్రజలు ఏ రకంగా తీసుకుంటారనేది ఇంకొక ప్రశ్నగా మారింది. ఒకవేళ ప్రజలు మొదట అంగీకరించకపోయినా కూడా విజయ్ అనుకున్నటువంటి లక్ష్యాలు, సామాజిక బాధ్యతలను మీద వేసుకొని ప్రజలందరికీ సమానమైనటువంటి ఫలాలు అందించడానికి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. కాబట్టి దానికి అధికారం ముఖ్యమంత్రి పీఠం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వారికి తప్పనిపించినా కూడా తను చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రిగా తను నిర్వర్తించేటువంటి బాధ్యతలు ప్రజలందరికీ మద్దతు కలిగించేటువంటి విధంగా మారుతాయి. కాబట్టి ఆ స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు ఇలా కాకపోతే మెజారిటీ పార్టీగా డిఎంకే వస్తే అది జనరల్గా ఎలక్షన్స్లలో ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆపరేషన్ అమిత్ షాలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ఇక్కడ ఒకవేళ మెజారిటీ పార్టీ డిఎంకేగా అవతరించిన ఒక 80-90 స్థానాలతో అవతరించినా కూడా వాటిని కాకుండా గవర్నర్ అస్త్రాన్ని ఉపయోగించి తమిళనాడులో ఈ యొక్క ఎన్డీఏ బీజేపీ, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీలు, అదేవిధంగా టీవీకే మద్దతు ఇస్తే టీవీకేని కలుపుకొని మేమంతా కలిపి మెజారిటీతో ఉన్నాం, మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడానికి బీజేపీ ఇక్కడ తన యొక్క అస్త్రాన్ని ఉపయోగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్ 118 డిఎంకే కనుక దాటకపోయినట్లయినా, లేకుంటే అన్నా డిఎంకే దాటకపోయినా, టీవీకే పార్టీ అక్కడికి కూడా రాకపోయినప్పటికీ కూడా ఇన్ కేసు టీవీకే సింగిల్ పార్టీ మెజారిటీ సంపాదించినా కూడా ఇండైరెక్ట్గా అన్నా డిఎంకే బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డిఎంకే మద్దతు ఇచ్చేటువంటి స్థానాలు అంత తక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు. మినిమం 70-80కి పైగానే ఏ ఎగ్జిట్ పోల్ అయినా కూడా ఇచ్చింది. కాబట్టి ఒకవేళ టీవీకేకి ఆ స్థాయిలో స్థానాలు వస్తే మాత్రం అది డిఎంకే మద్దతు ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వాన్ని పంచుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి అలాంటి పరిణామం జరగకపోయి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇప్పటికే తమిళనాడులో రాయబారులను కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. నేరుగా ఢిల్లీ నుంచే మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫలితాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకెక్కువగా అలర్ట్ అవుతూ మొదటి రౌండ్ నుంచే ఇక్కడ తమిళనాడులో రాజకీయాలు, తమిళనాడు ప్రజలనే కాదు ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి రాజకీయ నేతలను కూడా ఆసక్తిగా పరిశీలించేటువంటి విధంగా మారింది. ఒకవైపు వెస్ట్ బెంగాల్లో కీలకంగా మారింది, తమిళనాడులో కీలకంగా మారింది. బీజేపీ అధిష్టానానికి వెస్ట్ బెంగాల్లో చాలా వరకు పాజిటివ్ ఇంటెంట్ కనిపిస్తుంది బీజేపీకి అక్కడ అధికారంలోకి వస్తామని చెప్పేసి. కానీ తమిళనాడులో అలాంటి పరిస్థితి లేదు దక్షిణాదిలో. సో ఈ దెబ్బతోటి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా
పశ్చిమ బెంగాల్లో ఓకే, తమిళనాడులో కూడా ఇన్ కేసు ఓకే అటువంటి సూచనలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు బీజేపీ. అందుకే తను ఎంత తగ్గైనా పర్వాలేదు, మన ప్రభుత్వమే ఏర్పడింది అనేటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఆపరేషన్ అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నట్టుగా కనపడుతుంది. మరి ఇందులో భాగంగా ఫలితాలు వెలువడిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత రాజకీయ చర్చలు ఏ రకంగా కొనసాగుతాయి, ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ కేస్ విజయ్ ముఖ్యమంత్రి అయితే తమిళనాడులో ఒక కొత్త చరిత్ర సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలోనే ఒక కొత్త రాజకీయ పరిణితి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయ్ ముఖ్యమంత్రిగా అవతరిస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు కూడా మారేటువంటి అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ మిగతా స్టేట్లపైన కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే తన ప్రభావము దేశం మొత్తానికి కూడా వ్యాపించిన పరిస్థితిని మనం చూసాం గత ఎన్నికల్లో. అలాంటిది కొన్ని నెలల ముందు పార్టీ పెట్టి విజయ్ ఇప్పుడు అధికారంలో గనక వచ్చినట్లయితే, ముఖ్యమంత్రిగా కనుక నిలబెడితే నేషనల్ స్టార్గా మారేటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్గా. సో దీంతో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తన ఇంపాక్ట్ పెరగబోతుంది. తద్వారా విజయ్ పూర్తిగా తన స్టార్డమ్ని మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్ ఎంట్రీలో. ఏం జరుగుతుందో అనేది చూడాలి. కానీ బీజేపీ మాత్రం చాలా ఫోకస్డ్గా తమిళనాడు ఎలక్షన్స్ మీద కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఒకవైపు కన్నేసి, తమిళనాడులో మరొక వైపు కన్నేసి అయితే చూస్తుంది. ఈ యొక్క ఆపరేషన్లో విజయ్ని ముఖ్యమంత్రి చేస్తుందా, లేకుంటే డిఎంకేని అధికారంలోకి రాకుండా ఉండడానికి ఏమైనా వ్యూహాలు రచిస్తుందా అనేది వేచి చూడాలి.